వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈ మధ్య బాగా వినిపిస్తున్న ఏంటంటే రేవ్ పార్టీలు గురించి గతంలో మనం హైదరాబాద్లో చాలా ఎక్కువగా చూసాం. హైదరాబాద్ శివార్లో ఉండేటువంటి ఫామ్ హౌజుల్లో రెగ్యులర్గా రేవ్ పార్టీ జరుగుతాయంటాయని, దానికి పట్టణంలోని అది కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా సంపన్న కుటుంబాల వ్యక్తులు ఎక్కువగా వస్తుంటారని చెప్పేసి మనం వింటా ఉన్నాం. ఈ క్రమంలోనే మనం బెంగళూరులో ఒక రేవ్ పార్టీ జరిగింది. అది పోలీసులు దాడి చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ రేవ్ పార్టీలో చాలామంది ప్రముఖులు ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. అలానే ఆంధ్రాకు చెందినటువంటి ప్రముఖమైనటువంటి రాజకీయ నాయకులు, మంత్రులు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని డాక్టర్ విజ్ఞాన్తో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఈ రేవ్ పార్టీలో చాలామంది ఉన్నారు, అదే వైసీపీ మంత్రి కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తూ ఉంది. దీని గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏంటి? బేసిక్గా రేవ్ పార్టీలు చేసుకోవడానికి అనుకూలమైన లొకేషన్ బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్. ఓకే, అనుకూలమైన లొకేషన్. ఈ చేవెళ్ళ సైడ్, రంగారెడ్డి సైడ్, వికారాబాద్ సైడ్ కానివ్వండి, అటు ఇబ్రహీంపట్నం సైడ్ కానివ్వండి, మోయినాబాద్, ఇంకా బాటా సింగారం, చిన్నమంగళారం, పెద్దమంగళారం, కోంగరకలాను, ఆదిబట్ల, ఇవన్నీ ఉన్నాయి కదా బార్డర్లో. ఇటు గట్కేశ్వర్ కానివ్వండి, అటు పోచారం కానివ్వండి, ఇటు బొంగుళూరు, ఇబ్రహీంపట్నం సైడ్, గుర్రంగూడ, ఒకటి కాదు రెండు కాదు 100 అన్ని బార్డర్లలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫామ్ హౌస్లు బాగా వెలిసాయి. యాక్చువల్ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎంత ఫేమస్, కేసీఆర్ హయాంలో కూడా ఫామ్ హౌస్లు అంత ఫేమస్. ఖచ్చితంగా ఫామ్ ఉంటే ఒక హౌస్ ఉండాలి. ఆ రకంగా కట్టుకున్నారు. వాడి స్తోమతకు తగ్గట్టు వాడు అలా కట్టుకొని వదిలేశారు. అండ్ ఆ ఫామ్ హౌస్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అనే ఫామ్ హౌస్లకి ఏంటంటే గోడలు ఎత్తుగా ఉంటాయి. ఓకేనా? ఆ ఫామ్ హౌస్లో గంజాయి కొడుతున్నారు అనే ఇది ఉంటే ఫామ్ హౌస్ ఎంట్రన్స్ నుంచి ఒక అంత 100 గజాలు 100 వరకు ఏముంటాయంటే చుట్టుపక్కల లెమన్ గ్రాస్ ఉంటుంది. అంటే వాళ్ళేమడుతుంటే బయట నుంచి దోమలు లోపలికి రావండి, కానీ ఇక్కడ విషయం ఏంటంటే లోపల నుంచి పొగ బయటికి కూడా పోదండి. అలా లెమన్ గ్రాస్ అది. సో అవి ఉంటాయి. ఇట్లా ఒక్కొక్కడు ఎవడు అనుకూలానికి తగ్గట్టు వాడు ఆ రకంగా కట్టుకోవడం. అండ్ ఇంకా ఆటలు పాటలు ఆడేవాళ్ళు, మామూలుగా ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఫ్రీగానే పెడతారు ఒక చిన్న కంచేసి. ఎవడైతే ఎవరన్నా చేయాలనుకున్నాడో వాడు మాత్రం ఇలాంటివన్నీ చేస్తాడు. హట్స్ ఉంటాయి కొన్నిట్లో, విల్లాస్ లాగా. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ పార్టీలకి, జంటలకు ఇచ్చుకుంటాడు. వాళ్ళు ఏదో వాళ్ళ ముద్దు ముచ్చట్ల కోసం వచ్చి ఓ పూటంతా గడిపిపోతారు. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఫామ్ హౌస్లు ఎవడు పోయినా సరే గట్టిగా కొరడా. అంతే. మీరు ఫ్యామిలీతో పాటు వెళ్ళి బర్త్డే పార్టీలు అవి ఎంజాయ్ చేసినండి పర్లా. గంజాయిలు, గుట్కా, ఇవి ఏంటి డ్రగ్గులు ఇట్లాంటివన్నీ తీసుకుంటామంటే కుదరదు. ఇంజక్షన్లు పిచ్చి పిచ్చి అన్ని నాట్ అలౌడ్. ఓకే. సో ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఏం చేద్దాం. హైదరాబాద్కి చెందిన ఒక అడ్రస్ లేని వ్యక్తి వాసు. ఇతనికి ఎందుకు అడ్రస్ లేదు అన్నామంటే బర్త్డే అయ్యింది, 100 మంది ప్రముఖులు వచ్చారు. ఆ గెస్ట్ హౌస్ ఓనర్ పేరు బయటకు వచ్చింది, వచ్చిన 4 ప్రముఖుల పేరు బయటకు వచ్చింది. అసలు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే హైదరాబాద్కి చెందిన వాసు అనే ఆయన ఆర్గనైజ్ చేశాడంట. మరి వాడు ఎవడు అంటే ఎవడికి తెలియదు, వాడు ఉన్నాడో లేదో తెలియదు, ఎవడో తెలియదు. ఆయన గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇక ఇప్పుడు బర్త్డే పార్టీ అని పెట్టారు. కాకాని ఈయన గోవర్ధన్ రెడ్డి, ఈయన కార్ అక్కడ ఉంది, వచ్చాడో లేదో మనకు తెలియదు. ఆ ఫామ్ హౌస్ ఏమో గోపాల్ రెడ్డిది. గోపాల్ రెడ్డి ఎవరు? జిఆర్ ఫామ్ హౌస్ అంటే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్. ఆయన మన కాన్కార్డ్ రియల్ ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్, మంచి వ్యక్తి. ఈయనకి అక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఆనందం తట్టుకోలేక. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. ఇంకా సినీ ప్రముఖులు వచ్చారు, రాజకీయ ప్రముఖులు వచ్చారు, పెద్ద వాళ్ళ పిల్లలు వచ్చారు. మాకు పోలీసుల రైడింగ్ ఇది ఎప్పటి నుంచో జరిగిందంట. పొద్దున తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు వెళ్తే వాళ్ళకి 17 ట్యాబ్లెట్లు, ఓ 4 ఇంజక్షన్లు, దానికి సరిపడా ముడి సరుకు, మన పొడి, ఉండాల్సిన పొడి, కొకైను, ఇవన్నీ దొరికాయి. కొన్ని గ్రాములు ఇంత. గంజాయి ప్యాకెట్లు ఒక 4-5. అలాగే కొంచెం చిల్లర అంటే ఇక వాళ్ళందరి పర్సులు తీసేసుకుంటే అదే చిల్లర. ప్రత్యేకించి ఒక చిల్లర ఏం లేదు. జూదం గీదం ఏం ఆడలా. వీళ్ళ వ్యవహారం వేరేలాగా ఉంది, వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంకోలాగా ఉంది.
సో ఆ యువకులు అందరూ కలిసి అశ్లీలమైన డ్యాన్స్లు వేసుకుంటూ విచ్చలవిడి ఎలా పడితే అలా పడుకొని ఎక్కడ పడితే అక్కడ తేలుతూ ఉంటే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఒక చిన్న అనుమానం, రేవ్ పార్టీ అంటే ఏంటి? రేవ్ పార్టీ అంటే మత్తు పదార్థాలు తీసుకోవటమా, లేదా అశ్లీల నృత్యాలా, లేకపోతే ఒకరెవరో మధ్యలో ఉండి ఏమి బట్టలు లేకుండా డాన్స్ చేయటం అనేది నేను విన్నాను. మీకు తెలిసినటువంటి సరైన పదం ఏంటి? బేసిక్ రేవ్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఇది ఎలాంటి పార్టీ అంటే బర్త్డే పార్టీ జరిగిందండి, అందరూ వచ్చారు, కేకులు కలిసి అందరు మొఖాలు రుద్దుకొని అట్ట మెరుపులు ఉరుములు తీసుకొని వెళ్ళిపోతే పర్లా, సందర్భం బాగానే ఉంటుంది. షాంపైన్ పొంగిస్తే పర్లా. పోనీ బ్యాచులర్స్ చేసుకున్నారు, బీర్లు పొంగించారు అనుకున్నా, తాగడానికి వెళ్ళారు. సరే తాగుడు మనకి ఇవాళ రేపు ఇట్స్ లీగలే, ఎవడు వద్దండి, నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి తాగుతుంటే ఎవడు కొడతాడా వచ్చి, వెళ్ళి తాగుతారు. పేకట ఆడడం తప్పు అంటారు కాబట్టి వాళ్ళు ఆడరు, దొరికితే పోలీసులు పట్టుకెళ్తారు జూదమని. దానికి మాత్రం కొంచెం ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ బట్టలు కొంచెం చూడ్డానికి ఉండేలాగా ఉంటాయి. అంటే ఎలాగో ఇప్పేవే కదా ఈ మాత్రం దానికి వేసుకోవడం ఎందుకు అనేలాగా ఉంటాయి అనమాట అవి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత దానికి తోడు ఈ గంజాయి, రోళ్ళు, అండ్ అలాగే ఆ పౌడర్లు, ముక్కులతో పీల్చేవి, చెవులతో పీల్చేవి పౌడర్లు, అన్ని ఉండాల్సినవన్నీ ఇంజెక్షన్లు, అంటే నిషేధిత డ్రగ్స్ అన్ని అక్కడ ఉంటాయి. అండ్ అవి తీసుకున్న వీళ్ళు ఏ లోకంలో ఉంటారో తెలియకుండా అలా అలా ఎగురుతా ఉంటే బట్టలు ఇప్పేసో లేకపోతే అంటే వాళ్ళకి సోయి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నావు అసలు మనం ఇది అని ఆ లెవెల్లో చేస్తా ఆ రాత్రి అంతా గడిపేసి ఎక్కడ పడుకున్నారో తెలియదు, ఎవరితో పడుకున్నారో తెలియదు, ఎప్పుడు లేచారో తెలియదు. ఇది ఒక రేవ్ పార్టీ అండి. ఓకే, ఈ విధంగా ఆర్గనైజ్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఇల్లీగల్ మన దగ్గర, సో అవ్వకూడదు. గోవాలో కూడా ఇల్లీగలే ఇలాంటి ప్రదేశాల్లో, కాకపోతే కొంచెం లోపల అవుతా ఉంటాయి. అండ్ ఈవెన్ ఆంధ్రాలో ఇల్లీగలే, కానీ అరకు సైడ్ ఎక్కడో మూలకి ఈ మూలకు జరుగుతూ ఉన్నాయి, కొంచెం రాజకీయ నాయకులు అండదండతో. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఇల్లీగలే, కాకపోతే ఈ శివారు ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి, ఇందాక నేను చెప్పిన ఊర్లలో ఇంతకుముందు, ఇప్పుడు లేవు. అండ్ బెంగళూరులో కూడా సర్వసాధారణం అయిపోయింది. ఆ రకంగా వీళ్ళు చేసుకున్నప్పుడు బెంగళూరులో ఈయన ఫామ్ హౌస్కి వెళ్తే వీళ్ళందరూ ఎంజాయ్ చేసే టైంలో ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారు 10 మందిని. ఇక తర్వాత కొంతమంది దొరికారు, కొంతమంది దొరకల. అన్ని సీజ్ చేస్తున్నారు ప్రాపర్టీలకి, అంటే వాళ్ళు తెచ్చిన వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలు అన్ని పర్సులు గిర్సులు ఫోన్లు అన్ని తీసుకునే క్రమంలో కార్లు, లగ్జరీ కార్లు అనమాట. ఎంత లగ్జరీ అంటే అంత లగ్జరీ. ఇది అన్ని ఆడీలు గీడీలు బోడీలు అన్నీ ఉన్నాయి. అంటే ఓ బెంజ్, వైట్ కలర్ బెంజ్ కనబడింది, అందమైన బెంజ్. దాని దగ్గర ఇట్లా తొంగి చూస్తే స్టిక్కర్ మీద పలానా నాది అని ఉంది, కాకాని గోవర్ధన్ది ఆయన పేరు ఉంది దాని మీద. ఏమండి కాకాని గారు, మీ కార్ ఇక్కడ ఉంది, మరి ఏంటి సంగతి అని అడిగారు. అదే చిచి అది నా కార్ ఏంటి, ఎవడదా నాకు తెలియదండి, పెట్టేసేది. ఇప్పుడు ఈయనకున్నటువంటి నేర చరిత్ర ఏంటంటే నెల్లూరులో ఈయన గతంలో ఒక కేసు విషయంలో ఏదో కేసులో ఇరుక్కున్నాడు. ఆ కేసు తాలూకు పత్రాలు కోర్టులో ఉన్నాయి, కేసు నడుస్తూ ఉంది. కోర్టులో ఆ పత్రాలు ఎవడో దొంగిలించాడు, పేపర్లు ఏరుకునేవాడు. అట్ట ఎడతా కోర్టులోకి వెళ్ళి కన్నం వేసి కరెక్ట్గా ఈయన ఫైలే లేపేసాడు. గుర్తుందా? గుర్తుంది. లేపేశాడు అనమాట. కోర్టులోనే కేసు ఫైల్ మాయం చేసే సమర్థుడు అనమాట. ఈయన మంత్రిగా గెలిచిన కొద్ది రోజులకే జరిగింది. ఇక్కడ కారు రచించిన అది కాదన్నాడు. సరే అయింది కాదంటే మరి ఎవరితో చూద్దామని చెప్పేసి వాళ్ళు లోపల తీస్తే డాష్ బోర్డ్లో ఆయన పాస్పోర్ట్ దొరికింది. ఇప్పుడు ఎక్కడికి పోతా, సరే నా పాస్పోర్ట్ అంతా అయిపోయింది, కొత్త పాస్పోర్ట్ వాడుతున్నాను అన్నా కూడా ఇదేం బ్యాంక్ బుక్ కాదు ఇష్టం ఉన్నట్టు ఒకటే వాడడానికి. కొత్త పాస్పోర్ట్కి మళ్ళీ పాత పాస్పోర్ట్ జత చేస్తూనే పోవాలి నువ్వు ఎక్కడికి వెళ్ళి. ఇది ఉండాలి, ఈ అతుకు ఉండాలి, నువ్వు అతుకు లేకుండా వెళ్ళలేవు. కాకపోతే ఆయన అలా చెప్పాడు. సరే ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ కన్నడ టీవీ ఇండస్ట్రీలో పొద్దున్న నుంచి నటి హేమ నిజంగా హేమ అనే పర్సన్ ఎవరైనా ఉండుండొచ్చు, ఆవిడ ఏ కన్నడ నటో లేకపోతే ఏ భోజ్పురి నటో అయి ఉండొచ్చు మనకు తెలియదు, కానీ నటి హేమ ఉంది అని చెప్పేసి పెద్ద వార్తలు వచ్చి ఆమెను మొత్తం డ్యామేజ్ చేసి పడేస్తే వీళ్ళు మన ఛానల్ వాళ్ళు ఉంటారు కాబట్టి పరిచయం ఉన్న వాళ్ళు కాల్ చేసి ఏంటండి ఏదో ఇట్లా అయిందంట కదా అంటే, అయ్యో బాబు నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో కాల్ వీడియో కాల్ చేసి చూపించింది. ఇంకేం చెప్తుంది, మన హేమ పేరు వచ్చింది. కానీ ఆమె చెప్పింది క్లారిటీ ఇచ్చింది, నేను లేను అది నాది కాదు అని. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది, అయిపోయింది. సో ఇది జరిగిన వ్యవహారం. ఇక ఇప్పుడు అసలు విషయానికి వస్తే పోలీసులు కూడా ఈ నటి హేమ పేరు వచ్చింది, లేదంటే ఆ కాకాని పేరు వచ్చింది. మిగతా ఉన్న మాగాణీలందరూ ఎవరు,
100 మంది ఉన్నారన్నావు, అవును. మరి వాళ్ళంతా ఏరి వాళ్ళ పేర్లు బయటికి పెట్టి చెప్పవే. నీ తెల్ల బెంజ్ ఒకటి ఉంది, తెల్ల బెంజ్ వెనకాల పింక్ ఆడి ఉంది, దాని వెనకాల బ్లూ ఇంకేదో ఉంది, దాని వెనకాల BMW MG ఉన్నాయి, బోవెచ్చమైన కార్లు, స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడట్లేదండి. వాళ్ళు ఏమైనా చిల్లర ఇచ్చారా, మీకు ఏమైనా సెటిల్మెంట్ జరిగిందా, మాట్లాడుకోవాలి కదా. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఇట్లాంటి కేసులు అయినప్పుడల్లా A1కే ఎక్కువ శిక్ష పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి, బెయిల్ కూడా రావు కాబట్టి A1 అనే క్యాండిడేట్ ని డమ్మీ క్యాండిడేట్ ని చేస్తారు. ఇంతకు మీరు అందరు ఎందుకు వచ్చారు అంటే, పలానా వాసు అండి హైదరాబాద్ నుంచి వచ్చాడు, మాకు పార్టీ ఇస్తామంటే వచ్చాం. ఎవడా వాసు? అసలు ఎవడో కూడా తెలియదు. వాసు పరారీలో వాసు, అతని కోసం గాలింపు. వాడు దొరికేంత వరకు కేసు నడుస్తాడు, వీళ్ళందరికీ బెయిల్ మీద బయటకు వెళ్ళిపోతా ఉంటారు, అంతే. ఇట్లా ఉంది వ్యవస్థ. అండ్ ఇంకోటి, ఈ అన్ని దొరికే ఇంజక్షన్లు మరి ఏంటి సంగతి? అబ్బే లేదండి, మేము ఈ రోజు వచ్చాం పార్టీకి, నిన్న చేసుకున్న వాళ్ళు వదిలేసి వెళ్ళి ఉండొచ్చు, మరి నిన్నెవరు చేసుకున్నారో మాకు తెలియదు. ఇలా తప్పించుకోవడానికి 100 మార్గాలు అండి. ఎలా అయినా మాట్లాడతారు. అంటే ఎందుకు పబ్బుకు అమ్మ తల్లి ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీ ముక్కు చూపించు అంటే, అబ్బే ఉగాది పచ్చడి అండి ఇది, ఇప్పుడే నాకేను అనింది ఆవిడ. ఇట్లాంటివి ఉన్నాయి. ఉగాది పచ్చడి కోసం పబ్బుకు వచ్చే వాళ్ళు ఉన్న కాలంలో నిజంగా దొరికినా కూడా పట్టించుకోవట్లేదు. పోలీసులు ఈ కేసుని బాగా హైలైట్ చేశారు, వదిలేశారు. మన రాడిసన్ డ్రగ్స్ కేసు కూడా అంత హైలైట్ అయిన తెల్లారేసరికి వదిలేశారు. ఇప్పటివరకు ఏమీ చెప్పాల మళ్ళీ దాని గురించి. మళ్ళీ డైరెక్టర్ క్రిష్ అన్నారు, ఏడి ఏం చెప్పట్లా, ఊరికే బదనాం చేయడం అందరినీ. ఇప్పుడు కూడా ఇదే జరిగింది, ఒక విషయం హైలైట్ అయింది, కానీ అక్కడ ఏంటి కర్త కర్మ క్రియ ఎవరేంటనేది ఎవరికి తెలియదు. కాకపోతే కాకాని విషయం కొంచెం బయటకు వచ్చింది, ఆయనకి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఆయన పేరుని వీళ్ళు బాగా హైలైట్ చేశారు అంటే, ఆయన నేను మంత్రి నేను సేపు తప్పించుకోవచ్చు అన్నట్టు ఆయన వ్యవహరించాడు. మీతో అందరు చిల్లరిచ్చారు ఆయన ఇవ్వలా. వీళ్ళకి కూడా ఏంటంటే, అబ్బా మంత్రి స్థాయి వ్యక్తి భలే దొరికాడు రా, బాగా దుమ్ముకోవచ్చు అని చెప్పి వీళ్ళు కూడా ఆయన మీద పెట్టారు. ఆ 99 మంది పేర్లు చెప్పమనండి, ఇప్పుడు ఎవడు చెప్పట్లా, వాళ్ళు పావులా ఇచ్చి వెళ్ళిపోయారు. ఈయన ఏంటంటే తప్పించుకోవచ్చు అన్న ధీమాలో ఉన్నా, అందుకే ఆ ఎగ్జాంపుల్ చెప్పా, కోర్టు ఎగ్జాంపుల్. తొక్కలే అదేముంది, కోర్టులోనే ఫైల్ మాయం చేసే నేను, నువ్వు కేసు ఎంత ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనే రేంజ్. వాళ్ళ పాస్పోర్ట్ ని కొంచెం గట్టిగా పట్టుకుంటే ఈయన ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ వార్త మళ్ళీ రేపటి నుంచి ఉండదు. అదే ఓకే, ఇది అండి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరెవరు రాజకీయ ప్రముఖులు ఉన్నారు, అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.